హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 19వ భాగాన్ని వినేద్దాం. తన కళ్ళల్లో అర్జున్ మీద ఏదో నమ్మకం, అది తీసుకోలేకపోయాడు అర్జున్. నెమ్మదిగా అభి చుట్టూ ఉన్న చేతులు తప్పించేసి కళ్ళు తిప్పేశాడు. అర్జున్ గారు అంది పూడుకుపోయిన గొంతుతో. స్టవ్ మీద పెట్టిన మిల్క్ పొంగిపోతున్నాయి. కిట్టు అంత వేడిగా తాగడబి అన్నాడు అర్జున్ వెనక్కి తిరిగి. అతనికి ఈ విషయం మాట్లాడడం ఇష్టం లేదని అర్థమవుతుంటే ఆ టాపిక్ అక్కడికి వదిలేసింది అభి. సరే అని వెళ్ళిపోయింది కామ్గా. కాఫీ కప్ తీసుకుని హాల్లో కూర్చుని కాసేపు తీవ్రంగా ఆలోచించింది అభి. అర్జున్ గారు చెప్పింది నిజమే కదా, ఇంకా ఇప్పటికైనా నా లైఫ్కి ఉపయోగపడే డెసిషన్స్ తీసుకోవాలి, ఇక మీదట ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అని మనసులో అనుకుని స్థిరంగా లేచింది సోఫా నుండి. రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టేసరికి ఓపెన్ చేసింది ఆంటీ. హే అభి అని నవ్వి, ఏంటి అర్జున్ ఇంట్లో ఉన్నా కూడా తమరి గాలి ఇటు మళ్ళిందే అని నవ్వుతూ అడిగింది. బ్రోతో మాట్లాడడానికి వచ్చాను ఆంటీ అంది అభి. కమిన్ అని రాహుల్. అభి వచ్చింది నీకోసం అంది ఆంటీ. హా అభి చెప్పు అన్నాడు రాహుల్ ఎదురుగా సోఫాలో కూర్చుని. మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయంట కదా బ్రో, అప్లై చేద్దామని. ఏ పోస్ట్ ఖాళీగా ఉందో కొంచెం డీటెయిల్స్ ఇస్తారా అంది. వావ్, జాబ్ జాయిన్ అవుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. పార్ట్ టైం అంది అభి. గుడ్ అభి, చూస్తాను అని తన మేనేజర్కి కాల్ చేశాడు రాహుల్. హా అభి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, మంచి టైంలో చెప్పారు నీకు ఎవరో గాని అన్నాడు రాహుల్. అంటే మీరు చెప్పలేదా అర్జున్ గారికి అంది అభి షాకింగ్గా. లేదే, నాకు నువ్వు జాబ్ చేయాలి అనుకుంటున్నావని నాకు తెలియదు అభి అన్నాడు రాహుల్. నా కోసం అర్జున్ గారు వెతికారా అని మనసులో అనుకుంటూ తన కేరింగ్కి లవ్కి మురిసిపోయింది అభి. ఓ ఓకే అని కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని జాబ్ అప్లై చేయడానికి వెళ్ళిపోయింది అభి. అర్జున్ గారు, నా ల్యాప్టాప్ కరెక్ట్గా పనిచేయడం లేదు, కొంచెం జాబ్ అప్లికేషన్ ఫిల్ చేస్తారా నాకు అంది అభి. ఓకే, గివ్ మీ 5 minutes అభి అన్నాడు అర్జున్. అంది అభి. అభి చెప్తున్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లై చేశాడు అర్జున్. థ్యాంక్స్ అంది అభి. వాకింగ్ ఇంటర్వ్యూస్ అభి, బేసిక్ లాంగ్వేజెస్ మీదనేలే, నువ్వు ఆల్రెడీ వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ మీద కూడా ఉన్నాయి అన్నాడు. చెంప కింద చేయి పెట్టుకొని అర్జున్కి సైట్ కొట్టడంలో బిజీగా ఉంది అభి. ఓ హలో అని చేతులు తిప్పాడు చుట్టూ. బాగా ప్రిపేర్ అవుతాను అని చిన్నపిల్లలాగా తలూపుతూ చెప్పింది. చిన్నగా నవ్వి, నీ ల్యాప్టాప్కి ఏమైంది అన్నాడు అర్జున్. నా ల్యాప్టాప్కి ఏమైంది, ఏం అవ్వలేదుగా అంది అభి. పాడైందనే కదా నా చేత ఫిల్ చేయించావు అన్నాడు అర్జున్ అయోమయంగా. అయ్యో మర్చిపోయానే అని తల కొట్టుకుని. పాడైంది అంది అభి వెళ్ళిపోవడానికి వెనుతిరిగి. తన ముంజేతిని పట్టుకుని వెనక్కి లాగాడు అర్జున్. అర్జున్ గారు అంది అభి కారంగా. నీ ల్యాప్టాప్ తీసుకొనిరా అన్నాడు సీరియస్గా. అంది అభి బుర్ర అడ్డంగా ఊపేస్తూ. అభి అన్నాడు యమ్మ సీరియస్గా. అది మన మంచి కొరుకునే వారితో ఏదైనా పని చేసేటప్పుడు ముందడుగు వేయిస్తే మంచిదని మా అమ్మ చెప్పేది. నా ఫస్ట్ జాబ్ అప్పుడు అన్నయ్య అప్లై చేస్తాడు. ఇప్పుడు అంత స్వార్థం లేకుండా నా గురించి ఆలోచించేది మీరే అనిపించింది, అందుకే అంది అభి నసుకుతూ. నిన్ను కెరీర్ మీద ఫోకస్ చేయమంటే దాని అర్థం నా దగ్గర అబద్ధాలు ఆడమని కాదు అభి. నీకు నా దగ్గర ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య దాపరికాలు ఉండడం నాకు ఇష్టం లేదు అభి స్లో అండ్ బేస్ వాయిస్లో చెప్పాడు అర్జున్. సరే అన్నట్టు తలూపింది అభి. ఏదైనా ఇలా కొండపల్లి బొమ్మలా తలూపుతూనే ఉంటావా రాక్షసి అన్నాడు అర్జున్. థ్యాంక్స్ అంది. 3 daysలోనే ఇంటర్వ్యూ ఉండడంతో ఈసారి చాలా బిజీ అయిపోయింది అభి పాప. బేసిక్గా తనకి ఆ ఫీల్డ్లో ఉన్న నాలెడ్జ్తో పాటు అక్కడి కల్చర్కి తగ్గట్టు కొన్ని అడాప్షన్స్ చేసుకొని ప్రిపేర్ అయింది. ఆల్ ది బెస్ట్, డూ వెల్ అభి, నేను ల్యాబ్కి వెళ్తాను, ఇంటర్వ్యూ అయ్యాక నాకు కాల్ చేయి అని చెప్పాడు అర్జున్. థ్యాంక్ యూ అంది అభి చిన్నగా. టెన్షన్ పడకు, నీకేమైనా జాబ్ కొత్తగా అలవాటా, లేదంటే ఈ ఉద్యోగం రాకపోతే నిన్నెవరైనా చంపేస్తారా, జస్ట్ స్టే ఫ్రీ అని చెప్పాడు గట్టిగా తన చేయి పట్టుకొని. మీరు రావద్దు, నేను వచ్చేస్తాను పర్లేదు అంది అభి. ఫస్ట్ లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి రా, అప్పుడు ఆలోచించవచ్చు ఎవరు రావాలి ఎవరు అక్కర్లేదని అన్నాడు అర్జున్. ఒక్కసారి కూడా నా మాట వినరుగా అని మూతి 30 వంకర్లు తిప్పి లోపలికెళ్ళింది అభి. లోపల ఎక్కువ మంది ఉండడంతో స్టార్టింగ్లో భయం వేసింది, కానీ తనకి ఆల్రెడీ జాబ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్కువ భయపడలేదు అభి. స్టార్ట్ చేయడమే అభితో స్టార్ట్ చేశారు ఇంటర్వ్యూస్.
గంటన్నర పాటు సాగిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో తనని టెక్నికల్ జనరల్ క్వశ్చన్స్ అడిగి 2 రోజుల్లో కబురు పెడతామని చెప్పారు ఆఫీస్ వాళ్ళు. క్యాంటీన్లో కాఫీ తాగి ఫోన్ తీసి అర్జున్కి చేసింది అభి. హా అభి, నేను దగ్గరలోనే ఉన్నాను, బయటకు వచ్చేసుండు అన్నాడు అర్జున్. వస్తూ వస్తూ పక్కనే ఉన్న కాఫీ షాప్లోకి చూసింది అభి. విక్రమ్ పక్కనే జెన్నీ, తనకెదురుగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ ఆ టైంకి గుర్తుకు రాలేదు అభికి. ఆ అమ్మాయి ఎవరైనా చూడ్డానికి చాలా బాగుంది అనుకుంది అభి మనసులో. గెట్ ఇన్ అన్నాడు కార్ డోర్ ఓపెన్ చేసి. వచ్చేసారా మీరు అంది అభి. నువ్వు ఎవరిని అంతలా రోడ్ని మర్చిపోయి కూడా మరీ చూసేస్తున్నావు అన్నాడు అర్జున్. మళ్ళీ విక్రమ్ పేరు ఎత్తి మనసు పాడు చేసుకోవడం ఎందుకని పెద్దగా ఏం మాట్లాడలేదు అభి. ఇంటికెళ్ళా కూడా అభి పెద్దగా ఇంటర్వ్యూ గురించి మాట్లాడకపోవడంతో బాగా అటెండ్ చేయలేదేమో అని రాహుల్కి కాల్ చేశాడు అర్జున్. బావా చెప్పరా అన్నాడు రాహుల్. రేయ్, అభి ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేయలేదనుకుంటా, నీ రెఫరెన్స్తో తనకి జాబ్ వచ్చేలా చూడు అన్నాడు అర్జున్. అభి ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేయలేదని నీకెవరు చెప్పారా అన్నాడు రాహుల్. అభి ఎలా రాసిందేంటి, ఏం మాట్లాడలేదు, నేను అంత డైరెక్ట్గా అడగలేదనుకో, బాగా అటెండ్ అయితే చెప్తుంది కదా అన్నాడు. నేను ఆల్రెడీ మా మేనేజర్తో మాట్లాడాను, షార్ట్ లిస్ట్ అయిన పేరులో అభి పేరు ఉంది, 2 రోజుల్లో మెయిల్ వస్తుంది అన్నాడు రాహుల్. గ్రేట్ అనుకున్నాడు మనసులో. నీకు తెలుసా, అభి హ్యాస్ గ్రేట్ కోడింగ్ స్కిల్స్, ఫ్రెషర్స్కి పే చేసేదానికంటే అభికి ఎక్కువ ఇస్తున్నారు అన్నాడు రాహుల్. చెప్పాను కదా, తన అమాయకురాలు అంతే, జడ్డిది కాదు అన్నాడు అర్జున్. తనకి కూడా రీజన్ తెలియదు కానీ అభిను అంతలా పొగిడి మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది అర్జున్కి. ఓకే అయితే రాత్రి ఇంటికి వచ్చే, అభి బిర్యానీ చేస్తుంది అన్నాడు అర్జున్. ఇంకేం పండుగ ఈరోజు అన్నాడు రాహుల్ నవ్వుతూ. ఈడియట్, బిర్యానీకే మొహం వాచిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, వారానికి 3 రోజులు మేడం నీకు వండి పెడుతుందిగా అన్నాడు అర్జున్. అది మాత్రం నిజమేరా బాబు, అభి ఇంటికి వచ్చాక నీ ఫీలింగ్స్ ఏంటో కానీ నేనైతే ఎక్స్ట్రా 1 అవర్ రోజు జిమ్లో వర్కౌట్ చేయాల్సి వస్తుంది అన్నాడు రాహుల్. అభి కాఫీ షాప్లో చూసింది అంజలిని. అసలు అక్కడ అభిని చూసి షాక్ అయ్యి ఎందుకు వచ్చిందా అని నిఘా పెట్టింది అంజలి పాప. తన్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన అర్జున్ని చూసి వెనక్కి తగ్గారు ముగ్గురు. ఆ అమ్మాయిని పిక్ చేసుకుంటాడు కూడానా అంది అంజలి కళ్ళు పెద్దవి చేసి. వాట్, పిక్ చేసుకోవడం కూడా పెద్ద డీలా అన్నాడు విక్రమ్ విసుగ్గా. అందరి విషయంలో కాకపోవచ్చు, బట్ అర్జున్కి వెయిటింగ్ అస్సలు నచ్చదు తెలుసా, హీ కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ అ సెకండ్ అంది అంజలి. అప్పటికే తన మనసులో కలిగిన పొరలు మబ్బు ముసుగు తీస్తూ ఉంటే అర్జున్ మనసులో తనకి ప్లేస్ లేదని కాస్త తొందరగానే అర్థమైంది అంజలికి. ఈసారి మనం వేసే ప్లాన్కి 1 షాట్ 2 బర్డ్స్ అవుట్ అంది కోపంగా పిడికిలు బిగించి. అభి బిర్యానీ అని డైనింగ్ టేబుల్ మీద డ్రమ్స్ వాయిస్తూ అరుస్తున్నాడు రాహుల్. అర్జున్ గారికి కాల్ అవుతుంది అని నెమ్మదిగా చెప్పి ప్లేట్లో ఆనియన్స్ తెచ్చిపెట్టింది అభి. ఓయ్, ఇవి బిర్యానీతో తింటాను, బిర్యానీ తీసుకొనిరా అన్నాడు. బిర్యానీ అవ్వాలంటే ముందు ఆనియన్స్ కట్ చేయాలి అని ఆ పని చూడండి ముందు అంది అభి. దేవుడా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పట్టుకుని ఉల్లిపాయలు కట్ చేయమని చెప్తావా, ఎంత దారుణం అభి ఇది అన్నాడు రాహుల్ డ్రామాటిక్గా. గరిట చేతిలో పట్టుకుని డోరు కానుకుని కోపంగా చూసింది అభి. ఓకే ఫైన్, మగజాతి ఆనిముత్యం చేతనే పనులు చేయిస్తున్నావు నువ్వు, నీకు ఈ సాఫ్ట్వేర్ ముత్యం ఒక లెక్కనా అన్నాడు రాహుల్ చాక్ తీసుకుంటూ. ఇప్పుడు ఎవరు ఆ మగజాతి ఆనిముత్యం అంది అభి నవ్వుతూ. అర్జున్ గాడు అన్నాడు రాహుల్ కూడా నవ్వుతూ. ఓయ్, నేను ఆయనకి ఎప్పుడు పనులు చెప్పను, నేను చేస్తానన్నా ఆయన వినరు అంది అభి. అదేలే, వాడికి ఎప్పటి నుండో ఇవన్నీ అలవాటేగా అన్నాడు రాహుల్. ఎప్పటి నుండి అంది అభి. మాస్టర్స్కి వచ్చినప్పటి నుండి అన్నాడు రాహుల్. హాస్టల్లో లేరా మీరు అని అడిగింది అభి ఆశ్చర్యంగా. అంజలి అని నోటి వరకు వచ్చిన మాట నాపేసి లేదు, ఫ్లాట్లోనే ఉండేవాడు అన్నాడు రాహుల్. మరి మీరు అంది అభి. నేను హాస్టల్లోనే ఉండేవాణ్ణి అన్నాడు రాహుల్. ఓహో, ఆయన ఒక్కరే ఉండేవారా అంది అభి కళ్ళు తిప్పుతూ. అన్నాడు. అబద్ధం చెప్పడానికి కూడా నోరు రావడం లేదు అతనికి. గ్రేట్ బాబు అని రాహుల్ దగ్గర ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసి బిర్యానీ మీద చల్లి ఇంకొక 10 మినిట్స్ అంది. హహహ, వెయిట్ చేస్తాలే అన్నాడు రాహుల్. ఆంటీకి కూడా చేశాను, ఇచ్చేసి వస్తాను, అప్పుడు తిందాం అంది అభి. రోజు రోజుకి మా అమ్మకి నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టమైపోతున్నావు అభి, ఐ యామ్ జెలస్ అన్నాడు. అయితే నా అర్జున్ గారికి మీరే నాకంటే ఇష్టం, నేనెంత జెలస్ ఫీల్ అవ్వాలి అంది అభి. అవన్నీ కొన్ని రోజులే అభి, ఆ తర్వాత నువ్వు పర్మిషన్ ఇస్తే అర్జున్తో మాట్లాడతాను అన్నాడు.
మీరు నాకు కూడా బ్రో కాబట్టి పర్మిషన్ గ్రాంటెడ్ అంది అభి అభయహస్తం ఇస్తూ. బిర్యానీ వండేసి రాహుల్ వాళ్ళ అమ్మగారికి కూడా ప్యాక్ చేసి ఇంటికి ఇచ్చేసి వచ్చింది అభి. ఇంకా అర్జున్ గారు రాలేదా అంది డైనింగ్ టేబుల్ మీద తల వాలుస్తూ. వస్తాడులే, మనం తినేద్దాం అన్నాడు. మీరు తినండి, ఆకలేస్తుందన్నారుగా, నాకింకా ఆకలిగా లేదు అంది అభి. అది అబద్ధమని వాడిపోయిన కళ్ళు పీక్కపోయిన మొహం చెప్తున్నా తనని వారించాలని కూడా అనిపించలేదు అతనికి. అభి ప్రేమ అతని మనసుకి తాకుతుంటే అర్జున్ అదృష్టంకే మనసులో మురిసిపోయాడు రాహుల్. అంజలి అర్జున్ లైఫ్ నుండి వెళ్ళిపోయినా తను ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకున్నాడు, ఎన్నిసార్లు దేవుణ్ణి వేడుకున్నాడో ఇప్పుడు అదంతా అభి వల్ల జరుగుతుందని అర్థమవుతుంది అతనికి. రాహుల్కి వడ్డించి పక్కనే కూర్చుంది అభి. తనకి జాబ్ వచ్చిన విషయం ఆఫీస్ ద్వారా తెలిస్తేనే బాగుంటుందని అభికి చెప్పలేదు ఇద్దరు. తను ఇంటర్వ్యూ బాగానే అటెండ్ చేసిన జాబ్ వచ్చినంత వరకు మాట్లాడటం ఎందుకని ఆ విషయం ఎత్తలేదు అభి. ఏదేమైనా బిర్యానీలో మాత్రం నీ తర్వాతే ఎవరైనా అన్నాడు రాహుల్ మెచ్చుకోలుగా. మా అమ్మ చేసే ప్రాన్స్ బిర్యానీ తింటే మీరు ఆ మాట అస్సలు అన్నట్టు తెలుసా అంది అభి. అవునా, ఈసారి పట్టాల్సిందే అయితే అన్నాడు రాహుల్. తప్పకుండా, మిమ్మల్ని ఈసారి ఇంటికి తీసుకెళ్తానులే అంది అభి. ఎందుకింత కల్మషం లేకుండా ఉంటావు అభి నువ్వు మనసులోనే ప్రశ్నించుకుని చిన్నగా అభి తలనిమిరి వెళ్ళిపోయాడు రాహుల్. అర్జున్ కాన్ఫరెన్స్ అయినప్పటికీ చాలా లేట్ అయిపోవడంతో డైనింగ్ టేబుల్ మీద తలపెట్టుకుని పడుకునిపోయింది అభి. ఒళ్ళు విరుచుకుంటూ బయటకొచ్చి టేబుల్ మీద తలపెట్టుకుని పడుకున్న అభిని చూసి ఆశ్చర్యపోయాడు అర్జున్. టేబుల్ మీద పేర్చిన ప్లేట్లు గ్లాసెస్ అలానే ఉండడంతో తను తినలేదని అర్థమై అభి అని చిన్నగా తట్టాడు చెంప మీద. నెమ్మదిగా కళ్ళు తెరిచి అయ్యిందా మీ మీటింగ్ అని అడిగింది ఆవలిస్తూ. తినకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నావు అభి, తినమని చెప్పాను కదా అని కోపంగా అడిగాడు అర్జున్. బిర్యానీ చల్లారిపోతే బాగోదు అర్జున్ గారు, ఒక్క నిమిషం ఉండండి, వేడి చేసి తీసుకొస్తాను అని వెళ్తూ ఉంటే తన మోచేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. తన మీద వాలబోయేది కాస్త చేతులు జాగ్రత్తగా భుజాల మీద వేసి ఆశ్చర్యంగా చూసింది అర్జున్ని. నీ హెల్త్ పాడు చేసుకుంటే చంపేస్తాను అభి యమ్మ సీరియస్గా చెప్పి, రేపటి నుండి నేను ఎక్కడున్నా టైం టు టైం నువ్వు బోన్ చేసి రెస్ట్ తీసుకుని బుద్ధిగా చదువుకో, అంతేగాని నా కోసం వెయిట్ చేస్తే బాగోదు చెప్తున్నాను అన్నాడు. నాదే నా హెల్త్, మీ హెల్త్ గురించి పట్టించుకోరా, నా హెల్త్ బాగుండాలంటే మీరు కూడా బాగుండాలి కదా, మీరు బాగుంటేనే నేను బాగుంటాను, అర్థం చేసుకోరు అంది ముద్దుగా. రాకాసి అన్నాడు అర్జున్. మీరు నాకు పెట్టిన ఫస్ట్ ముద్దు పేరు అర్జున్ గారు, సెలబ్రేట్ చేసుకోవాలి ఈ మూమెంట్స్ని. బిర్యానీని ఓవెన్లో వేడి చేస్తూ చెప్పింది. రోజు బిర్యానీ తిని బోండాంలా అవుతున్నాం, ఇంకా చేసుకో పార్టీలు అన్నాడు అర్జున్ తనని ఉడికిస్తూ. ఒక్కసారిగా షాక్ అయి బిర్యానీని అలానే వదిలేసి పరిగెత్తింది అభి లోపలికి. ఎందుకు తన అంతలా పరిగెత్తిందో అర్థం కాక తన వెనకనే వెళ్ళాడు అర్జున్. అద్దం ముందు నించొని ముందు వెనక చూసుకుంటుంది అభి. కర్మరా బాబు అని తల కొట్టుకుని, ఏం కనిపిస్తుంది, బాగా లావయ్యావనే అన్నాడు అర్జున్. నేనేం లావవ్వలేదు, ముందు కన్నా ఇంకా సన్నమయ్యాను, నా బీటెక్ డ్రెస్సులు కూడా నాకు ఇప్పుడు సరిపోతున్నాయి, మీరు కావాలని నన్ను నేర్పిస్తున్నారు అంది అప్పటికే కింద పెదవి విరిచేసి ఏడు మొహం పెట్టి. డోర్కి జారుబడి నవ్వుతున్న అర్జున్ని గుర్రుగా చూస్తూ, కావాలని అన్నారు కదా మీరు అంది అభి. చాలా త్వరగా తెలుసుకున్నాంలే అన్నాడు. మీరు ఇలా నన్ను ఏడిపిస్తే నాకు కోపం వస్తుంది పిడికిలు బిగించి చెప్పింది అభి. అది వినగానే ఇంకా గట్టిగా నవ్వుతున్న అర్జున్ని చూసి ఇంకాస్త ఉడుక్కుంటూ, ఇప్పుడు నేనేమన్నానని మీకు అంత నవ్వొస్తుంది అంది అభి. ఒక్కసారి ఇటురా అని పిలిచాడు అర్జున్. నేను రాను, మీరు కొడతారు అంది మూతి బిగించేసి. రాకపోతే నేనే వస్తాను అన్నాడు అక్కడే నిల్చుని కళ్ళెగరేస్తూ. వద్దులేండి, నేనే వస్తాను అంది అభి. తన ముందుకి అభి రాగానే అద్దం ముందు నిల్చోబెట్టి తన వెనకే నించున్నాడు అర్జున్. వెనక నుండి హత్తుకున్నట్టు అర్జున్ తగులుతుండేసరికి గొంతు తడారిపోయింది అభికి. అప్పటికే చేతులు చల్లగా అయిపోయి నుదుటిన చెమటలు పట్టేస్తూ కళ్ళు కిందికి వాల్చేసింది. చూడు, ఒక్కసారి అద్దం వైపు అన్నాడు తన చుబుకాన్ని పట్టి పైకి లేపుతూ. ఏంటి అంది అభి పక్కపక్కనే ఉన్న ఇద్దరిని మురిపెంగా చూస్తూ. మన ఇద్దరి మధ్య హైట్ డిఫరెన్స్ చూడు, నువ్వేం చేసినా చిన్నపిల్లలా కనిపిస్తావు నాకు, అంత మీద నుండి చూస్తే కనీసం నీ మీద కోపం చూపించాలన్నా కూడా అవ్వదు అని అభి బుగ్గలలాగి క్యూట్ గర్ల్ అన్నాడు నవ్వుతూ. క్యూటా అని ఎగాదిగా చూసుకుని, అన్నిటిలా కనిపిస్తాను కానీ ఒక గర్ల్ ఫ్రెండ్లా కానీ వైఫ్లా కానీ కనిపించను కదా మీకు అని మనసులో అనుకుని, ఇప్పుడు కాదు, నాకు కూడా ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తాను మీ పని అనుకుంది మనసులో కచ్చిగా. ఇప్పటికి కూడా తినకపోతే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినేయడమే అది అన్నాడు అర్జున్. సారీ ఆకలిగా ఉన్నారు కదా అని భోంచేసి పడుకోవడానికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎలా చేస్తే విడిపోతారంటావు
అని ఆలోచిస్తూ అడిగాడు విక్రమ్. నీ దగ్గర అభి వాళ్ళ ఇంటి అడ్రస్ ఉందా అని అడిగింది అంజలి. హా తెలుసు అన్నాడు. ఓకే, ఆ అడ్రస్తో మనకి చాలా పని ఉంది, జాగ్రత్తగా ఉంచు అని ఆ కంపెనీకి అభి ఎందుకు వెళ్ళింది అడిగింది. కనుక్కున్నానే, ఆ కంపెనీలో జాబ్కి అప్లై చేసిందంట, ఇంటర్వ్యూ అయిందంట అంది జెన్నీ. ఆ కంపెనీలోనా? ఓ, రాహుల్ గాడు ఉన్నాడనా? రాహుల్ ఉంటే కష్టం, అర్జున్కి బలమే రాహుల్. హీఈస్ స్మార్ట్, చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడే అర్జున్. ఎక్కడా మనకి ఒక్క క్లూ కూడా ఉంచడం లేదు. వీ హ్యావ్ టు థింక్ సంథింగ్ డిఫరెంట్ అని నుదురు మీద వేలుతో నొక్కుంటూ అడిగింది అంజలి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.